హాయ్ అండి. ఒకసారి చూడండి, ఇప్పుడు టైం వచ్చి 9:30. ఇప్పుడు ఇంత పట్టపక్కల కుర్రోళ్ళు చూడండి మందు కొడుతున్నారు. ఇంత పట్టపక్కలే ఇక్కడ పక్కన ఈ బిల్డింగ్లోనే మందు అమ్ముతారు. ఇలా ఉంటోళ్ళు ఇప్పుడు కాదు, ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడు పగలొకేయండి, నైట్ టైం కూడా ఈ అంత ఓపెన్ ప్లేస్లో తాగుతూ కూర్చుంటారు. ఒకసారి ప్లేస్ చూడండి, ఇంత లారీ నా కొడుకులు అందరూ కూర్చుని తాగుతుంటారు. ఇప్పుడు కుక్కడపల్లి ఒక సీన్ జరిగింది, కానీ రేపటి రోజు ఇప్పుడు అర్ధరాత్రి ఒక చిన్నపిల్లలు కానీ ఎవరైనా నడుచుకుంటూ వెళ్తే అప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఏం పట్టించుకుంటున్నారు అసలు ప్రభుత్వం? ఇదా August 15 కూడా ఒక రోజున కూడా మందు అమ్మారు అంత ధైర్యంగా. అంటే వాళ్ళకి లైసెన్స్ ఉందా ఏంటి? పక్క బిల్డింగ్లోనే అమ్ముతారు. పగలు చూడండి అలా తాగుతున్నాడు ఆ నా కొడుకు. రేపటి రోజున ఈ ఏరియాలో కూడా ఏ అమ్మాయిని చంపేస్తారో అప్పుడు దాకా ఈ గవర్నమెంట్కి బుద్ధి రాదు. నేను ఎప్పటి నుంచో వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. నాకు ఇప్పుడు చూసా మన కుక్కడపల్లిలో జరిగిన విషయం తెలుసుకొని ఇప్పుడు కూడా నేను భయపడుతున్నాను. ఇప్పుడు మేము కూడా పనికి వెళ్తా, నా కొడుకు ఒక్కడే ఉంటాడు. ఆ పిల్లగా మా ఇంట్లో డాగ్స్ ఉన్నాయి కాబట్టి భయం లేదు. ఆ డాగ్స్ని చూస్తే వాడు ఎవరైనా సరే ప్రాణానికి కూడా భయపడతారు. కానీ చూడండి వాడు ఎంత ధైర్యంగా వచ్చి అమ్మాయిని చెప్పి వెళ్ళాడు. మరి ఇలాంటి పరిస్థితులు అమ్మా నాన్న పిల్లలు వదిలేసి పనికి ఎలా వెళ్ళకుండా ఎలా ఆగిపోతారు? మరి దీని మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో ఈ వీడియో చూసి గవర్నమెంట్ ఎక్కడ అంటే బండి కూడా కిస్మత్ పూర్.